ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చూడండి, ఈ సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారాగా. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవాది దేవుని కోసం మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలంట. చూడండి, వివాహమైన వారు వారి జీవితంలో బిడ్డలు కలిగినప్పుడు వారి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ కనిపెట్టుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని ఆత్మీయంగాను శారీరకంగాను పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే దేవుని ఎరిగిన మనము, దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనమందరము కూడా ఎల్లప్పుడూ యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ మన ఆత్మీయ జీవితాలు ఎదుగుతున్నాయా లేదా, మన శారీరక జీవితాలు ఎలా ఉన్నాయి, ఆత్మీయ జీవితం అంతకంతకు ప్రబలుతుందా లేదా అని ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుంటూ ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుణ్ణి కనిపెట్టిన వారు మనకు కనబడతా ఉంటారు. దేవుని భక్తులు ఎంతో మంది మరి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. ఏలియా దేవుణ్ణి కనిపెట్టుకుంటూ ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చూచాడు. ఏలియా ద్వారాగా ఎన్నో అద్భుతాలు దేవాది దేవుడు చేశాడు. ఏలియా ఎలాగైతే దేవుణ్ణి కనిపెట్టుకుంటూ దేవుని స్వరమును వింటూ దేవుని చిత్త ప్రకారం జీవించాడో, మన శారీరక ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుణ్ణి కనిపెట్టుకుంటూ మన ఆత్మీయ జీవితాలు శారీరక జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారాగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అంటున్నాడు. అందుకనే దేవుని సన్నిధిలో ప్రభువుని ఎల్లప్పుడూ కనిపెడుతూ మన ఆత్మీయ జీవితాలను శారీరక జీవితాలను దేవుని ద్వారాగా తెలుసుకుంటూ వాక్యానుసారముగా శారీరకంగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో స్థిరపడుతూ విశ్వాసంలో ముందుకు సాగిపోదాం. దేవుని చేత మన ఆత్మను రక్షించుకుందాం. పరలోక రాజ్యంలో వారసులుగా ఉందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినుకుడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ మహోన్నతమైన నామమునకు వందనాలు. ఈ దినము నాయన సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం మీరు మాట్లాడుతున్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయనే నిన్ను రక్షించుకొను అంటున్నావు. దైవమా, మీ సన్నిధి మాతో ఉంచండి. మా శారీరక జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు కాపాడుకుంటూ మీ సన్నిధిలో మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ముందుకు సాగిపోయే గొప్ప కృప మాకు దయచేయండి. మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ సాన్నిధ్యం మీరు మాకు తోడుగా ఉంచండి. ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు, బలమైన కార్యాలు జరిగించండి. ఈ దినమంతా నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ పరిచర్లంతటికి, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ పరిచర్లంతటి సదా తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఆత్మీయ జీవితాలు శారీరక జీవితాలు కాపాడుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
God bless you all. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.